అప్పుడెప్పుడో దాకనకించి ఇంటికి పోయిండంటే మళ్ళా పెద్దగా బయటికి రాలేదు కేసీఆర్ సారు. నడమ నడమ షేన్ఖాడున్న ఇంటికి లీడర్లను పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. కానీ పబ్లిక్లకైతే వస్తలేడని చాలా మంది తీరొక్క తీరులో ఆలోచనలు పడ్డారు. ఇటు సర్కారోళ్ళు కూడా పెద్ద మనిషి బయటికి రావాలి, పెద్దరికం నిలబెట్టుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇంట్లో కూర్చున్నా అన్నీ చూస్తున్నాడట సారు. ఇక చూడుర్రి బయటికి ఎప్పుడు వచ్చేది చెప్పిండు. సారు బయటికి వస్తలేడు, అప్పట్లెక్క ముచ్చట్లు చెప్తలేడు అని కారు పార్టీ అభిమానులంతా మనాది పెట్టుకుండ్రు. మీదికెళ్ళి సీఎం సార్ కాడి నుంచి సురువు చేస్తే చెయ్యి పార్టీ మంత్రుల దాకా అందరూ ఏమై వస్తలేడందుకో రమ్మనుర్రే, బయటికి రమ్మనుర్రే అని సవాళ్ళు విసురుతుండ్రు. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి ఫామ్ హౌస్ లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. ఏ ఊర్లో, ఏ తండాలో, ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసినో 25,50,000 మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా. 21,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా. నీకు చిత్తశుద్ధి, నీకు నిజాయితీ ఉంటే రా, వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు, అడుగు. అందుకే కావచ్చు మళ్ళా ఇన్నొద్దులకు సారు ముచ్చట్లు బయటకు వచ్చినాయి. ఎర్రవల్లి చేనుకాడ జైరాబాద్ కారు పార్టీ కార్యకర్తలతోని లీడర్లతోని మీటింగ్ అయిండు సారు. మాజీ మంత్రులు కూడా పోయిండ్రు. ఇక మైకు చేతికి అందుకున్న పెద్ద సారు సర్కారోళ్ళ మీద గట్టిగానే బాణాలు వేసిండు. చూస్తున్నా, అన్ని చూస్తున్నా, చెయ్యి పార్టీ సర్కారోళ్ళు ఏమేం చేస్తానో చూస్తున్నా అన్నట్టు మాట్లాడిండు. కేసీఆర్ సారు కొడితే దెబ్బ మామూలుగా ఉండదట, కొడితే దెబ్బ గట్టి కొట్టాలే అన్నట్టు మాట్లాడి కార్యకర్తలలో జోరు పెంచిండు సారు. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే ఫిబ్రవరి నెలాఖరున పెద్ద మీటింగ్ పెడతారట. ఇక అందులో కేసీఆర్ సారు ముచ్చట్లు చెప్తాడట. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడనే ఉన్నాయి, ఏడవాయ సంగమేశ్వరం, ఏడవాయ కాళేశ్వరం అన్నట్టు ముచ్చట్లు చెప్పిండట సారు. ఇక లాభం లేదు, పోరాటం సురువు చేయాలి అన్నట్టు చెప్పిండట. కరోనా టైంలో కూడా రైతు బంధు ఆపలేదు అన్నాడట. ఫిబ్రవరిలో మీటింగ్ ఉన్నదంటే ఇక అప్పటి సంది సారు పబ్లిక్ లోనే ఉంటాడు కావచ్చు, రోజుకో తీరు సర్కారోళ్ళను ఇరకాటంలో పెడతాడు కావచ్చు అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. ఇగిదిట్లుంటే రావాలే, బయటికి రావాలే, మా దెబ్బ కూడా గట్టిగానే ఉంటది అన్నట్టు ముచ్చట్లు చెప్తున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. మరి ఏమైతుందో ఏం చేస్తారో గాని ఇన్నొద్దులకు కేసీఆర్ సారు మళ్ళా ముచ్చట్లు జోరుగా చెప్పేటాలకు కారు పార్టీ వాళ్ళు అయితే మంచిగానే ఖుషి అవుతున్నారట.